వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు ఉన్నాడు, నాంపల్లికి సంబంధించిన నవీన్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏం నడుస్తుంది అన్న, ప్రచారం ఎట్లా నడుస్తుంది? మరి వివిధ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు, అందులో బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకుపోతున్నది. మరి ఏ విధంగా ఉంది ప్రచారం? ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ నాడి ఏంటి? మేము గత కొన్ని రోజుల నుంచి షేక్పేట్ డివిజన్లో తిరుగుతున్నాం. షేక్పేట్లో రామన్న రోడ్ షో చేస్తే ఎంత జనాదరణ పొందింది అనేది కూడా కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రికి అర్థమైందనమాట. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఒక దగ్గర రోడ్ షో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వస్తే ఎంతమంది వచ్చారు, మళ్ళీ రామన్న వస్తే కేవలం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యే వస్తే ఎంత జనాదరణ వచ్చింది అనేది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గమనించింది. తర్వాత తెల్లారి డబ్బులు ఇచ్చి బాగానే జన సమీకరణ చేసాడు. కానీ అయితే ముఖ్యమంత్రి మొదటిసారి రోడ్ షో చేసినప్పుడు అనుకున్నారు ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ నియోజక ప్రజలంతా కూడా మా పైన వరాల వర్షం కురిపిస్తాడేమో రేవంత్ రెడ్డి, ఏమైనా హామీలు ఇస్తాడుండు, ఒక 100 కోట్లు ఒక 200 కోట్లతో ఏమైనా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇస్తారేమో అని అనుకోండి. కానీ ఆయన ఏం చెప్పిండు, లే నేను ఎన్టీఆర్ విగ్రహం కడతా. ఎన్టీఆర్ విగ్రహం కడితే వచ్చేదేముంది, సరే ఒక మంచి నటుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముఖ్యమంత్రి చేసిన గౌరవం మాకు కూడా ఉంది. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది దేనికి, విగ్రహాలు కట్టడానికా? అంటే ఇక్కడ పీజీఆర్ విగ్రహం కూడా కడతాడు, ప్రజా ప్రతినిధి, ప్రజా నాయకుడు, పేదల పక్షపాతి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఆయన విగ్రహం కూడా ఇక్కడ పెడతాడు. మరి సరే ఏ నాయకుడిది పెట్టినా మాకు అభ్యంతరం లేదు, నువ్వు పరిపాలన చెయ్యి. నువ్వు తెలంగాణ తల్లిని మార్చి నువ్వు సోనియా గాంధీ తల్లిని పెట్టి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా, నిన్ను ఆ స్కూళ్ళల్లో చదువుకున్నా ఈ స్కూళ్ళల్లో చదువుకున్నా అన్నావు కదా, దానికి ఉదాహరణ కనిపిస్తుంది తప్ప ప్రజలు ఎప్పుడు కోరుకునేది సంక్షేమం. అంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి, 420 హామీలు లేవని మేము ప్రచారంలో భాగంగా మేము ఏ ఇంటికి పోయినా కూడా మీరు వచ్చే అవసరం లేదు నాన్న, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేస్తాం తిరిగి. ఎందుకంటే ఎన్నిక అనేది కూడా ఎలాంటిదంటే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గతంలో చెప్తా ఉంటాడు, డిటెన్షన్ సెల్లో నాకు కంటికి నిద్ర లేకుండా వండబెట్టిరు, నేను పొద్దున పూట చెట్టు కింద వంటుంటే నాకు రాత్రి అంతా నిద్ర ఉంచకపో. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితం బట్టి రేవంత్ రెడ్డికి కూడా కంటి మీద కునుకుండదు. ఎందుకంటే అలా మంత్రివర్గం ఎవడు మంత్రులు తిరిగే పరిస్థితి లేదు. స్వయంగా చూసిరు, జూపల్లి కృష్ణారావు పోతే అక్కడ ప్రజలు ఎట్లా అడ్డుకుంటారు, అమ్మ అడుగుతుందే ముసలావా 4,000 పింఛన్ ఇస్తాడు, మళ్ళీ ఏడు మీరు రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నిస్తారు. ఇలా నిరుద్యోగులు అంతా తిరుగుతున్నారు, నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు పోతే మా 2 లక్షల ఉద్యోగాలు ఏవని కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. మహిళల దగ్గరికి పోతే మా 2,000 ఏవి తులం బంగారం ఏదని కూడా ఈరోజు మహిళా నేతలు కూడా అడగడం జరుగుతుంది. అలాగే ఆటో నాయకులు, ఇక్కడ ఉన్న ఆటో కార్మికుల దగ్గరికి పోతే వాళ్ళన్నారు మాకు నెలకు 1,000 రూపాయలు లాగా ఇస్తున్నాడు, అంటే సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు, మళ్ళీ అవి కూడా బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము ఎందుకు ఓటేస్తాం, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తాం. ఇక్కడ కేసీఆర్ గారు తిరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గతంలో ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు 4-5 రోడ్ షోలు ఉన్నాయి. కానీ అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని జాగాలలో అసలు కేసీఆర్ గారు రోడ్ షోకే వెళ్ళి, ఎందుకంటే పార్టీ మీద నాయకత్వం ఉంది, పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఇక్కడ సొంతంగా స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ అజారుద్దీన్ని తెచ్చిండు. నేను అంటే మైనారిటీలు ఇంకా నాయకులు లేరా? నాంపల్లి నుంచి మీరు అన్నారు, నాంపల్లి మా నాంపల్లి ఫెరోజ్ ఖాన్ కేవలం 2,000 ఓట్లతో ఓడిపోయింది. ఫెరోజ్ ఖాన్ లేడా మంత్రివర్గంలో తీసుకోవడానికి? అంటే ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు కాబట్టి నువ్వు ఇవాళ అజరుద్దీన్కి ఇచ్చి ఫెరోజ్ ఖాన్ ఆపినావు. ఆయన కూడా మైనారిటీగా గతంలో ఎంతో పోరాడిండు. అదే అజరుద్దీన్కి ఈయనకు ఫరక్ ఏంటంటే కొద్దిగా ఫెరోజ్ ఖాన్ ఎంతో నాంపల్లి నియోజకవర్గంలో కొట్లాడతాడు, ప్రజల కోసం మాట్లాడతాడు. అదే అజరుద్దీన్ని చూస్తే ఆయన మీద ఎన్ని ఎలిగేషన్లు ఉన్నాయి. హెచ్యూల టికెట్లు అమ్ముకున్నాడు, ఒక బ్రోకర్ని తెచ్చి అలా నేను మైనారిటీ సెల్లకే నేను మంత్రివర్గం చేస్తా అన్నాడు. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. కేవలం ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ హామీయే, అది ఎట్లాగో కోర్టులో ఆగుతుంది, అది కోర్టులో ఆగుతుంది కాబట్టి మళ్ళీ ఆయనకే ఈ మంత్రివర్గం ఇవ్వమనేది కూడా నేను ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా అడ్డుకున్నట్టున్నారు. నాకు తెలిసి ఇది కూడా కేవలం మైనారిటీ ఓట్లు తిప్పుకోవడానికి ఒక భాగమే తప్ప నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు? అవన్నా చూడన్నా, మీరు అన్నట్లుగానే ఇప్పుడు మైనార్టీకి మంత్రి లేడు కాబట్టి ఇక్కడ అజరుద్దీన్కు అంటే ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెంట్ ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. అంటే ఇప్పటి వరకు మైనార్టీకి మంత్రి లేదని చెప్పేసి ఆయన ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉందా? మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం కూడా ఏమైనా పడే అవకాశం ఉందా? దాదాపుగా జూబ్లీహిల్స్లో సంబంధించి 130,000 పైగా ముస్లింల ఓట్లు ఉంటాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? మీరు మంచిగా గుర్తు చేసారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అని మీరు మాట్లాడారు, ఇక్కడనేమో కాంగ్రెస్కి ఆయన అనుకూలంగా మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్ళీ బీహార్లో ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ కోటేయొద్దని చెప్పి మా నాంపల్లి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ మాట్లాడతారు. మీకు ఒక వీడియో చూపిస్తుంది.
ఒక నిమిషం ఫస్ట్ నుంచి మీకు పెడతా. సౌండ్ मेरे पंचायत के लोगों 20 साल से वो चुनाव लड़ रहे हैं, क्या 20 साल में 4 बार तुमने उनको अपनी पंचायत में देखा? क्या 3 बार देखा? क्या 2 बार देखा? क्या 1 बार देखा? जब वो 20 साल में चुनाव के बाद तुम्हें एक बार पूछने नहीं आए तो अब हमारी पंचायतों में वोट मांगने क्यों आ रहे हैं? अब हमारे सामने बिचारे बनकर क्यों आ रहे हैं? 20 साल तक ये बिचारे जब बाढ़ की आफत से जूझ रहे थे, इन बिचारों का सहारा तुम नहीं बने. जब ये नौजवान 20 साल से बेरोजगार थे, इन बिचारों का सहारा तुम नहीं बने. आज चुनाव आ गया है तो बिचारे का नाटक चालू हो गया है. वाह रे वाह. ఓకే. అయితే ఇప్పుడు ఈయన నాంపల్లి మా శాసనసభ్యుడు, ఈయన పోతాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అక్కడనేమో ప్రచారం చేస్తాడు, మళ్ళీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఏమో ఇక్కడ కాంగ్రెస్కి చేస్తాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా, అంటే ఒక్క రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఏమైనా వేరుంటుందా? కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పార్టీ కదా, అదే రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తుండు కదా జాతీయ పార్టీలో, అదే మల్లికార్జున ఖర్గే, అదే సోనియా గాంధీ, మళ్ళీ తేడా ఏముంది? నేను మైనారిటీ సోదరులను కూడా కోరుకునేది ఏమంటే, మీరు ఆ ఉచ్చులో పడకండి. మీకు గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూడండి. ఇప్పుడు రంజాన్ తోఫా ఎందుకు బంద్ అయింది? కేసీఆర్ ఓంగల్లో రంజాన్ తోఫా ఎందుకు బంద్ అయింది? షాదీ ముబారక్ ఎందుకు బంద్ అయింది కూడా అని కూడా నేను మైనారిటీ సోదరులను అడుగుతున్నా. ఏవైతే మైనారిటీల కోసం ఏదైతే గ్రేవ్ యార్డ్లు ఇచ్చిండో అది గతంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మైనారిటీ విద్యార్థులకి విద్యా పాఠశాలలు ఇవ్వడం జరిగింది. మైనారిటీ కింద ఎంతమందికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించింది అనేది కూడా ఈరోజు మైనారిటీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మేము కూడా కొంచెం షేక్పేట్ డివిజన్లో కొంతమంది మైనారిటీలు ఉన్నారు. ముస్లిం సోదరుల దగ్గరికి పోతే కేసీఆర్ ప్రభుత్వమే మంచి ఉండే, అసదుద్దీన్ ఓవైసీ మాట ఈసారి వినేదే లేదు. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే బలోపేతం చేయాలంటే ఈసారి రేవంత్ రెడ్డికి ఎన్నిక అనేది ఒక మొట్టికాయ లాంటి వంటిది. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంటనే నడుస్తాం, సునీతమ్మకు ఓటేసి గెలిపించుకుంటాం. ఎందుకంటే 2014 నుంచి కూడా మాగంటి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ వారి కుటుంబానికే మేము అండగా నిల్చుంటాం. ఈరోజు ఒక ఆడబిడ్డ రోడ్డు పైనకి వచ్చింది, ఖచ్చితంగా ఆమెకి మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ప్రజలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజక ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మీరు అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఇప్పుడు సపోర్ట్ చేసి మంత్రిగా క్యాబినెట్లోకి తీసుకురో, ఆయన హిస్టరీ చూసుకోండి మీరు. ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన నైజం అయినది ఉంది గత చరిత్ర చూసుకుంటే. హెచ్యూగా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన టికెట్లు అమ్ముకున్నాడు. నేను అడుగుతున్నా, ఇంకా మైనారిటీలు లేరా కాంగ్రెస్లో? అత్యధిక అజరుద్దీన్ 16,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ అదే మా ఫెరోజ్ ఖాన్ మా నాంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అలా 2,000 ఓట్లతో ఓడిపోతే ఆయనకు ఎందుకు వెళ్ళారు మంత్రివర్గంలో? ఫెరోజ్ ఖాన్కి ఏం తక్కువ అయింది, అజరుద్దీన్కి ఏం ఎక్కువ అయింది? ఆ మాట ముఖ్యమంత్రి చెప్పాలి. వాళ్ళు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మైనారిటీ మంత్రి మీకు గుర్తొచ్చిండా? ఇంకిద్దరు మంత్రులను కూడా ప్రకటించడుతుండే కదా మంత్రివర్గ విస్తరణకు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూబ్లీహిల్స్కి పోటీ చేసిన వ్యక్తిని తెచ్చిరంటే ఇది ఎవరు కూడా ఆమోదించారనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తాం. రైట్. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఎందుకంటే నేను అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా వాళ్ళ ఇండ్లకు పోరు, వాళ్ళ లీడర్లు అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు జరిగే ఎన్నిక గూండాలకు ఒక సామాన్య ప్రజలకి జరిగే ఒక ఎన్నికలాగా మేము భావిస్తున్నాం. తెలిసిందే చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ చరిత్ర, వాళ్ళ తమ్ముని చరిత్ర, ఓపెన్గా కొన్ని ఇంటర్వ్యూలలో ఎలా మాట్లాడిండనే వ్యాఖ్యలు కూడా ప్రజలు చూసారు. మళ్ళా నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ వసూళ్ళు, కబ్జాలు మళ్ళీ ప్రారంభం అయితే కాబట్టి సునీతమ్మ మాగంటి గోపీనాథ్ గారికి ఖచ్చితంగా వారి కుటుంబానికే మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వద్దు, ఎందుకంటే ఆ గూండాల పాలన ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే కత్తులు కటార్లు పట్టుకొని ఏదో ప్రచారం చేస్తున్నారో వద్దు అని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు. ఎందుకంటే టీ కప్పుల కాడ, టీ తాగే కాడ, టీ స్టాల్ల కాడ, టిఫిన్ సెంటర్ల కాడ ఈరోజు ఇప్పటికే కేవలం టికెట్ ఇచ్చినంత మాత్రాన ఈరోజు ఫ్రీగా తినిపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మేము పోతే ఇప్పటికే మొదలైపోయిన ఈ వసూళ్ళ కార్యక్రమం మళ్ళీ ఎమ్మెల్యే అయితే మాత్రం మాకు బ్రతికే ఒకటి అవకాశం ఉండదు. మళ్ళీ నవీన్ యాదవ్తో పాటు వాళ్ళ గూండాలతో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా కూడా వస్తుంది, బుల్డోజర్లు మా ఇంటి పైనకి వస్తాయని కూడా ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్న నియోజకవర్గ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. అందుకే అందరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నారు. 14 తారీఖు బ్యాలెట్ బాక్స్ నుంచి వచ్చేటి ఒక ఫలితం అంతా కూడా ఇది రాష్ట్రం మొత్తంగా కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు వేసే ఇక్కడ ఉన్న 4 లక్షల ప్రజలంతా కూడా మీ వైపు 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తున్నారు. మీరు ఇచ్చే తీర్పు బట్టి రానున్న భవిష్యత్తు తరాలకు రాజకీయ ఖచ్చితంగా ఈ ఓటమి అనేది తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కొంచెం మార్పులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దానికి ఇప్పుడు మంత్రివర్గం కూడా చూస్తే కొండా సురేఖ ఒక మంత్రి బిడ్డనే రేవంత్ రెడ్డి వసూళ్ళ కన్నా ఎలాగైతుంది అంటారో రేపు నవీన్ యాదవ్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్లో
అవే పరిస్థితులు ఉంటే మళ్ళీ అవే వసూళ్లు మొదలవుతాయి అని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయిపోయింది. ఆయన నామినేషన్ రోజే ఆయన అనుకున్న దానికంటే రెట్టింపు జనాలు వచ్చారు కాబట్టి 3,90,000 ఓటర్లు ఉంటే 1,00,000 మంది నామినేషన్లో పాల్గొన్నారు కాబట్టి 30,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి మంత్రులు అంటున్నారు. మళ్ళీ కింది నుంచి క్యాడర్ కూడా అదే మాట మాట్లాడుకుంటుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నవీన్ యాదవ్ ర్యాలీకి వచ్చిందంతా రౌడీ షీటర్లు, ఓ బ్రోకర్ గాడు, ఓ బ్రోకరు, ఓ రౌడీ షీటర్లు వచ్చారు తప్ప ఆ ప్రజలు కాదు, వాళ్ళు జుబ్లీస్ ప్రజలు కాదు. డబ్బులు ఇచ్చి రౌడీ షీటర్లు ఓడోని ఒక ఏ పిఎస్లో కూర్చోబెట్టినో, కింద కూర్చోబెట్టినోని, ఒకటి బట్టలిప్పి నిల్చోబెట్టినోని కూడా నవీన్ యాదవ్ పక్కకి నిల్చోబెట్టుకుని ప్రజలందరికీ భయోందోళన కుల్పించారు. ఆ రోజు భయంతో ఓట్లేసేది మనం కొన్ని సినిమాలలో కూడా చూస్తాం. అట్లాంటి తలపించే ర్యాలీలాగా ఉండే కింది క్యాడర్ కూడా, వాళ్ళ క్యాడర్ కూడా మాకు ఓటేసే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ కబ్జాలు వస్తాయి, మళ్ళీ వసూళ్ళు, అలాగే బతికే పరిస్థితి ఉండదు పేదవాడు అని చెప్పి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పేదవాడు ఇల్లు కూడా కూలుతుంది. నవీన్ యాదవ్ గెలిస్తే ప్రజలంతా మా వైపు ఉన్నారు. బుల్డోజర్ రేపే వస్తుంది. ఇక ఏవైతే గుట్టల పైన చెట్ల పైన ఇల్లులు ఉన్నాయో ఇక రేపే బుల్డోజర్ వస్తుంది. మళ్ళీ మీకు బుల్డోజర్ కావాలా, కార్ కావాలనేది కూడా మీరు తెలుసుకోవాలి. కార్లో పోతే ప్రశాంతత ఉంటుంది, మరి బుల్డోజర్ వస్తే ఇల్లులు కూలిపోతాయి. కేటీఆర్ గారు కూడా దానిపైన సెమినార్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్లో. ఉన్న ప్రజలంతా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. కరెంట్ ఇచ్చిన వ్యక్తి మనకు కావాలా, రైతు బంధు ఇచ్చిన వ్యక్తి మనకు కావాలి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కేసీఆర్ మనకు కావాలి, అలాగే దసరాకు ఏవైతే మహిళలకు సీరలు ఇచ్చిండో అది కేసీఆర్ ప్రభుత్వం. ఈ దేశ చరిత్రలో అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మనం చూడలేము. ఎందుకంటే ఓ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఆ పార్టీకే మీరు అంతా కూడా ఓటేయాలి. ఒక మహిళ నాతో అన్న స్వయంగా ఆయన రాష్ట్రాన్ని మనకు తెచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంటనే మేము ఉంటాం. అంతకంటే పెద్ద పని మాకు అవసరం లేదు. అందుకే ఆయన తోడు ఉంటాం. ఒక్కసారి తోడు ఇచ్చినందుకే ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైంది. తిరిగి ఆయననే కేసీఆరే శ్రీరామ రక్ష అనే రకంగా ఈరోజు భావిస్తున్నారు. ఎందుకంటే గట్టిగా ఈ సీటు మేము గెలిచినట్టయితే అసెంబ్లీలో గట్టిగా మాకు గొంతును వినిపించగలుగుతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిందంతా కూడా అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి చట్టసభల్లో బీఆర్ఎస్ మళ్ళొక సీటు కైవసం చేసుకోబోతుందని తెలియజేస్తున్నాం. చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ సెంటర్లోనేమో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. మళ్ళీ ఇక్కడ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం అనేది అయితే జరిగింది. మరి వీళ్ళంతా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఏ ధీమతో గెలుస్తుంది అనుకుంటారు? గెలిస్తే మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది? మీరు అన్న ప్రశ్నకు నేను చెప్పాలంటే 2001 నుంచి చెప్తా. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏమన్నారు, ఏ పార్టీ ఉంటుందా, దానిపైన కొన్ని సినిమాలు కూడా చూసినాం మనం, కొన్ని కామెడీ సీన్లు కూడా చూసినాం. ఏమని, అరే తెలంగాణ వచ్చేది కాదు రాబాయ్, సచ్చేది కాదు అన్నాడు. కానీ ఒక్క వ్యక్తి సంకల్పం తీసుకొని 2001లో కదిలితే ఢిల్లీ మెడలోంచి ఏదైతే 100 సంవత్సరాల పార్టీ అని చెప్పుకుంటుందో ఆ ఢిల్లీ పార్టీ మెడలోంచి 2014లో రాష్ట్ర సాధన కోసం పోయి సాగు నోట్ల తలబెట్టి తెచ్చిన వ్యక్తికి ఈ ఓటమిలు ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళు కూడా అన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మళ్ళీ ఏవి దాని ఖాతాలో దన్ ఆప్కే అకౌంట్ మే 15 लाख గిరింగే అని అన్నారు. మళ్ళీ ఏది నరేంద్ర మోదీ గారు? బీజేపీ వాళ్ళకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారికి తేడా ఏంటంటే మేనిఫెస్టోలో లేని పథకాలను అమలు చేసినాం కదా. రైతు బంధు ఎప్పుడు ఏ ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలో పెట్టలే, కళ్యాణ లక్ష్మి ఏ మేనిఫెస్టోలో పెట్టలే. వాళ్ళ ఆలోచన ద్వారా వచ్చిన పథకాలు ఇవన్నీ కూడా. కంటి వెలుగు, కేసీఆర్ కిట్, ఇవన్నీ కేసీఆర్ వంగలు ఎందుకు బంద్ అయినాయి? ఈరోజు ఎందుకు వస్తలేవు? అవ్వాళ్ళకి తాతలకు 200 ఉన్న పింఛన్ 2000 తీసుకోవాలని ఘనత ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది కాదా? ఈ దేశ చరిత్రలో పింఛన్ ఇచ్చిన ఇప్పుడు పక్క రాష్ట్రమే చూస్తున్నాం. ఇంకా ఇచ్చే పింఛన్ మాది కాపీ కొట్టి వాళ్ళు ఇంటింటికి పోయి ఇస్తారు. మేము అకౌంట్లలో వేసినాము. ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ఓ రూపాయి అవినీతి జరగకుండా రైతులకి, వృద్ధులకి వాళ్ళ అకౌంట్లకు నేరుగా చేరేటట్టు ఈ డిజిటల్ పథకాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. అంతకుముందు ఈ దేశంలో ఎవరు చేసిరు? ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 20 నుంచి 25 వేల మెజారిటీతో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలుపొందుతున్నారని ప్రతి ఒక్క సర్వేలు చెప్తున్నాయి. ప్రతి ఒక్క సర్వే కూడా మాకే అనుకూలంగా ఉందని కూడా, ప్రజలతో పాటు సర్వేలు కూడా మాకే అనుకూలంగా వస్తున్నాయి.